డైరెక్షన్ కూడా నేర్చుకున్నారు. ఏంటండి యాక్టింగ్తో పాటు డైరెక్షన్లో కూడా కాన్సన్ట్రేట్ చేశారా? ఇదా ఫస్ట్ టైం నేను యాక్చువల్గా డైరెక్షన్ నేర్చుకుంది ఈ సినిమానే. ఈ సినిమా యాక్చువల్లీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకవేళ నేనంటూ చేస్తే నేను ఎలా నేర్చుకోలేదు ఈ సినిమా నేర్చుకున్నాను. తెలుసో తెలియకుండా బీయింగ్ వెరీ లక్కీ. ఒక చాలా గ్రేట్ సెట్ ఆఫ్ డైరెక్టర్స్తో వర్క్ చేయడానికి ఎప్పుడు నాకు చూసింది ఫ్రమ్ ద బిగినింగ్ మీకు. బట్ ఒకవేళ నేనంటూ ఎప్పుడైనా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలంటే నా స్టైల్ ఎలా ఉంటుంది అని నేను నేర్చుకుంది ఈ సినిమా. బికాజ్ వన్స్ అగైన్ ఒక యాక్టర్ డైరెక్ట్ చేసే సినిమా కదా, ఆటోమేటిక్లీ మీ పర్సెప్షనే మారిపోతుంది. మీరు ఓహో ఒక యాక్టర్ డైరెక్ట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట అనే అండర్స్టాండింగ్ చాలా ఈ సినిమా నేను నేర్చుకున్నాను. చేస్తానా తెలీదు, బట్ నేర్చుకున్న మాత్రం మాక్సిమం ఈ సినిమా. ఇప్పుడు యాక్చువల్గా తమిళ సినిమా చాలా దాంట్లో చేశారు. ఇది లేదండి, ఇది యాక్చువల్లీ 9వ సినిమా ఉంది. 9వ చేశారు కదా. ఇది అంతా స్పెషల్గా ఎందుకు కలిసి చెప్తున్నారు? బేసిక్లీ అండి, నాకు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే మనకు అప్పుడప్పుడు థాట్ ప్రాసెస్ వచ్చి ఆ థాట్ ప్రాసెస్ క్రాక్ చేయడానికి ట్రై చేస్తాం కదా. వచ్చిన కొత్తలోని నేను ఏం చేయడానికి ప్రయత్నించిన చోటకి నేను మేనడు అందుకే సినిమాలు వస్తాయన్నారు. ఓహో అలాగా మనం వేరే భాషలో చేసామంటే అప్పుడు క్యాలిక్యులేషన్ రాదు కదా అని నేను కాన్షియస్గా హిందీలోనో తమిళ్లోనూ చేయాలని ఒక ఉద్దేశం. నాకు తెలిసిన భాషలో నేను మాట్లాడగలిగే భాషలో, మళ్ళీ కన్నడ మలయాళం నాకు మాట్లాడడం రాదు. సరే బయట అక్కడ ఏమైనా చేస్తే ఒక మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా అని. లైక్ ఆనెస్ట్లీ నేను వేరే భాషలో చేసిన ప్రతిసారి మళ్ళీ మన ఊరిలో ఒక ఎక్కువ మర్యాద వస్తుంది అనే ఉద్దేశం మీదే చేశాను. నేను సడన్గా తమిళ సినిమాలు తక్కువ చేయడానికి కారణం మధ్యలో చూసినట్టు చేయలేదు. మానగం తర్వాత నేను సినిమాలే చేయలేదు, మైక్లే వెళ్ళింది. కారణం ఏంటంటే సడన్గా మళ్ళీ ఈ తమిళ ఎక్కువ చేస్తున్నారు అన్నారు. నాకు అర్థం కాల. మై హోల్ పాయింట్ వాస్ గెట్ ప్రైడ్. నేను చెన్నైలో పుట్టి పెరిగినప్పుడు ఏ ఒక్క తెలుగు హీరో నాకు ఎప్పుడు తమిళ సినిమాలు కనిపించేవాడే కాదు. తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ తెగాడేసేది. నేను అనుకున్నా ఎందుకు కుదరలేదు అన్నప్పుడు. సో ఐ ఫెల్ట్ అందరూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు మనం మీడియాలో ఒక ఇది క్రియేట్ చేస్తారండి, అది మనం చూసి ఇది ఎక్సైటింగ్ ఉంది అనుకుంటాం. ఇప్పుడు అల్లు అర్జున్కి వెళ్ళి బన్యాన్కి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది, ఏదో ఇంకో యాక్టర్ ఇంకో చోటు ఉంది, అది వినడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది, అక్కడ ఉండే జనాలు ఓన్ చేసుకుంటున్నారని. సో నాకు అది బెస్ట్ తమిళ్లో కుదురుద్దు నేను అనుకునే ఉద్దేశం మీద అది చేశాను. అందుకే మీరు తమిళ్లో చూసినట్టే ఐ నెవర్ ట్రై టు బీ అ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ ఫిల్మ్. నాకు నచ్చిన కథలో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పుడు వెళ్ళారు. యాడమేష్ అన్న, మానగరం అన్న, ఇంక్లూడింగ్ మైకిల్. దాని తర్వాత అన్ని కుదిరి అంతే. ధనుష్ అన్నతో క్యాప్టెన్ మిల్లర్ కానీ ఈ సినిమానే ఫస్ట్ టైం బిగ్గర్ సెటప్ అండ్ కాంబో ఫిల్మ్స్ నేను ఇక్కడ కూడా ఎప్పుడు ప్రయత్నించలేదు. ముందు నాకు రాకేం కాదు. ఐ నెవర్ వాంటెడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ వేర్ ఐ డెంట్ కాంట్రిబ్యూట్ ఇనఫ్. బట్ దిస్ ఫిల్మ్ మై కాంట్రిబ్యూషన్ ఇస్ గ్రేట్. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు నేను ఒకవేళ నా 50వ సినిమాకి నేను డైరెక్ట్ చేసుకుని ఇంకో యాక్టర్ని అడిగితే యాక్టర్ నాకు చేయాలని నేను కోరుకుంటాను. సో ఇది నేను ఒక ధనుష్ అనే వ్యక్తికి ఇచ్చే మర్యాద. అండ్ అవన్నీ దాటి కూడా మీరు సినిమా చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చాలా రేర్ అండి. నాకు తప్పకుండా నా కెరీర్లో బాగా గుర్తుండిపోయే ఒక పాత్రగా పర్ఫార్మెన్స్గా ఐ థింక్ ఇట్ విల్ స్టాండ్. ఐ బిలీవ్. అస్సలు చెప్పకూడదండి, అస్సలు ఏమీ చెప్పకూడదండి. అంటే అది మరి ఏ లెవెల్లో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారంటే, అఫ్ కోర్స్ ఆయన 50వ సినిమా అనేసరికి ఆయన డైరెక్షన్ అనేసరికి కథ ఏంటని ఒక ఇది ఉంటుంది కదా. సింపుల్గా దీన్ని ఈ క్యారెక్టర్కి ఉండే వెయిటేజ్ పరంగా చెప్పాలంటే, ఒరిజినల్గా ఈ స్టోరీని రాసినప్పుడు ధనుష్ అన్న స్టోరీ ఇచ్చి వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేసి వేరే హీరో ఆయన పాత్ర చేస్తూ ఆయన నా పాత్ర చేయాలనుకునేది ఉద్దేశం. అది ఎప్పుడైతే ఆయన డైరెక్షన్ ఆయన 50th ఫిల్మ్ ఆయన పాత్ర చేస్తాను అనుకున్నాడో, ఆయన తన కోసం రాసుకున్న ఒక క్యారెక్టర్ని నాకు ఐ ఇన్ఫాక్ట్ ఫెల్ దట్ as the best compliment I can get. ఆయన నాకు సింపుల్గా నేను కథ కూడా ఇలా నాకు ఫోన్ వచ్చింది, శ్రేయస్సు ఆయన ఫోన్లో ఉన్నాడు, ఇది నేను నా కోసం రాసుకున్న క్యారెక్టర్, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇట్స్ ఎ హీరో ఇన్ ద ఫిల్మ్ అనగానే కథ మీరు ఎప్పుడు అసలు కథ ఏమవుతుందా మీరు ఎప్పుడు చెప్పండి నేను చేస్తున్నాను. ఇదండి నేను జనరల్గానే ప్రతి సినిమాకి నేను జనరల్గానే ఉండి తీసుకుంటానండి. దానికి ఎప్పుడు అది ఎందుకంటే నాకు షోల్డర్లు పెద్ద అయింది. సో అన్ని షర్ట్లు నాకు సెట్ అవ్వవు. సో కొన్ని షర్ట్లు మాత్రమే సెట్ అవుతాయి. లేనప్పుడు ఏం చేస్తానంటే ఈ బటన్ ఇప్పేస్తే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, లేదా టైట్గా పట్టేసి ఏదో బాడీ బిల్డర్ ఫ్లెక్స్ చేసినట్టు ఉంటుంది. అందుకని నేను జనరల్గా ఇప్పేస్తాను. అది తెలుసో తెలియకుండా క్యారెక్టర్కి వర్కౌట్ అవుతుంది కాబట్టి. బట్ ఇప్పుడు దాకా నేను చెయ్యని ఒక క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా నేను చాలా డిస్కవర్ చేసుకున్నాను. ఇట్ వాస్ వెరీ ఫ్రెష్ అని నేను చెప్పాను. ఫస్ట్ డేనే నాకు 30 రేకులు. వీరన్ నేను చెప్పలేదు. మీరు ఈ సినిమా పరంగా అదే నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఇన్ ఈ సో మెనీ ఇయర్స్ ఐ హావ్ లెర్న్డ్ దట్ నాట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ జస్ట్ అబౌట్ రూల్ బుక్ అని.
కొన్ని సినిమాలు సినిమా కోసం అంటే నేను నాకు ఐ ఆల్వేస్ లుక్డ్ అప్ టు ఫ్యూ యాక్టర్స్ ఇన్ మై గ్రోయింగ్ ఇయర్స్ బికాస్ వీళ్ళందరూ నీ వల్ల కాదు నువ్వు హీరో అవుతావు అన్న దగ్గర నుంచి అమ్మాయి ఇటు కదా హీరో అంటే అనే స్థాయికి ఎదిగిన హీరో అందరూ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నేను వాళ్ళకి రిలేట్ అవుతా. ఎందుకో తెలుసో తెలియకుండా నేను మొదలుపెట్టిన ఎప్పుడు కూడా నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ లేదు. అంటే ఏంటి, బట్ ఐ వాంటెడ్ టు ఫైట్ అండ్ గెట్ బెటర్. సో నేను ఎవరైనా ఇలాంటి యాక్టర్స్ నేను చూసి ఇప్పుడు కూడా ఇది కూడా ఎందుకు వస్తున్నాను అంటే బాడీ లాంగ్వేజ్ కాదు మైక్. సో నాకు అలాంటి యాక్టర్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే దే సర్వ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ దట్ ఐ కెన్ అచీవ్. సో అలాంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ నాకు ఎప్పుడు ధనుష్ హెస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అప్ టిల్ టుడే. మీరు ఒకసారి ఆలోచన చూడండి, గ్రేమెన్ అనే హాలీవుడ్ సినిమాలో అవెంజర్స్ డైరెక్టర్స్ చేసిన సినిమాలో క్రిస్ ఎవెన్స్, రయాన్ గాస్లింగ్ మై సెక్సీ తమిళ అని అంటున్నాడు. ఇప్పుడు నా కోరిక ఏదో రోజు ఇలాంటి సినిమాలో మై సెక్సీ తెలుగు అన్నది ఉంది నాకు. యూనో టుడే ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ. ఐ వర్క్డ్ ఇన్ ధనుష్ డైరెక్టోరియల్. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ సీజన్ 3 విత్ రాజన్ డీకే అండ్ డూయింగ్ సంథింగ్ బిగర్. సో ఇది ఎప్పుడు నేను లాంగ్ టర్మ్లోనే ప్లాన్ చేసినట్టు. ఫస్ట్ ఈ మధ్యలో వాళ్ళకి ఎప్పుడు ఇదేం చేస్తున్నాడు, వర్కౌట్ అవుతుందో లేదా ఉండొచ్చు. టక్కని తిరిగి చూస్తే 20 ఏళ్ళ తర్వాత ఏంటి ఇలాంటి ఫిల్మ్ మేకర్స్తో ఇలాంటి కాంటెంట్లో చేయగలుగుతున్నాను ఉంటుంది. దిస్ ఇస్ ఆల్వేస్ బీన్ మై అజెండా. ఐ థింక్ దిస్ ఇస్ అ బిగ్ మూవ్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. ఇప్పుడు మీ హీరోవా విలనా ఏంటి అవన్నీ పక్కన పెడితే దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ టేక్ హోమ్ క్యారెక్టర్స్. నా కెరీర్ గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. నాకు తెలిసి చాలా పేరు వస్తుంది ఎందుకంటే మొత్తం ఆయనే చేయించాడు. సో నా ఒరిజినాలిటీ దీంట్లో 20% ఉంటుంది. నాకే కదా అన్ని యాక్టర్స్కి. హీస్ ఎ వెరీ స్పెసిఫిక్ డైరెక్టర్ హూ యాక్ట్స్ ఇన్ షోస్. ఏ లెవెల్ కంటే ఈ బ్లింక్ 2 సార్లు కొట్టి ఇటు తిరిగి అంటే అంతే ఉంటుంది. ఇది ఒక ఎక్స్ట్రా బ్లింక్ కొట్టిన ప్రాబ్లమే, లేట్గా వచ్చిన ప్రాబ్లమ్. ఇట్ విల్ బీ వెరీ ఎంటర్టైనింగ్. ఎమోషనల్ యాంగిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. యాక్షన్ క్యారెక్టర్ అవుతుంది, బాగా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫన్నీయెస్ట్ క్యారెక్టర్స్ ఆన్ కెమెరా. సీరియస్ ఉంది అంటే ఇది సీరియస్ చేస్తుంటే ఫన్నీగా ఉంది. సో హెన్స్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ట్రైలర్ చూస్తుంటే మీకు అంతా ఒక ఫ్యామిలీ లాగా పోర్ట్రేట్ అవుతుంది. అంటే అది ఫ్యామిలీ లాగా అలా కాకుండా మళ్ళీ ఇంకొక ఆస్పెక్ట్లో కూడా అలా అంటే మీ ధనుష్ గారు చేరదీయడం చిన్నప్పటి నుంచి ఏమన్నా నేను రకరకాల ఫ్లాష్ బ్యాక్ ఉండడం ఏమన్నా అట్లా ఏమన్నా నేను చాలా విన్నానండి. వీడు చచ్చిపోతాడా, బతుకుంటాడా, వీడు విలన్నా, చిన్నప్పుడు దొరికాడా, అన్ని క్వశ్చన్లు అడిగారు. నాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమాత్రం కథ గురించి ఏం చెప్పొద్దని. బట్ ఫ్యాక్ట్ ఆయన పెద్దన్న, నేను 2వ, 3వ కాళిదాస్, 4వ దుషా చెల్లి. ఇదే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించే కదా. వాట్ డస్ దిస్ ఫ్యామిలీ గో త్రూ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. ఈ ఫ్యామిలీలో ఆబ్వియస్లీ మీకు ఇంట్రెస్టింగ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అంటే ఫ్లాష్ బ్యాక్ ఎవరు ఉండొచ్చు? అందరికీ ఉంటుంది. మీరు చూడండి, ఆల్రెడీ మీకు టీజర్లోనే చూపించున్నారు కదా, అందరూతో పాటే ఉంటుంది. మీరు చూడండి, మీకు చాలా స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్త ఫిల్మ్ ఉంటుంది. మీరు ఎట్ ఎవ్రీ పాయింట్ ఏం గెస్ట్ చేస్తారో అది మీకు క్రాక్ అవుతుంది సినిమా. అండ్ ఇది ఒక్క క్యారెక్టర్ మీద పర్యటే సినిమానే కాదు. మీకు ఎస్జే సూర్య గారికి ఆయన క్యారెక్టర్ కథ ఉంటుంది. అటు మీకు సెల్వరాఘవన్ గారికి ఆయన క్యారెక్టర్ కూడా ట్రాక్ ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇండివిజువల్ ఐడెంటిటీ అండ్ ఆల్ ద స్టోరీస్ ఫామ్ టుగెదర్. సో మీకు చాలా టఫ్ ఫిల్మ్ అండి ఇది తీయడం. అండ్ తీయడం కూడా నాకు తెలిసి మేము ఈ సినిమా మొత్తం ఒక 90 రోజులు చేసాం. ఈ సినిమా 90 రోజులు చేయడం చాలా, నేను ఒక 77 days షూట్ చేశాను. అంటే అదొక వన్ ఆఫ్ మై టఫెస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇదే. అంటే నేను ఇదేమి అనుకునే రేంజ్కి నేను ఒకరోజు సాంగ్ షూట్ టైంలో అయితే నాకు బ్రీదింగ్ ఆగిపోయి తలకి తిరిగి పడిపోయాను ఆల్మోస్ట్ నేను. బట్ నేను సేఫ్ అయ్యా. కాళిదాస్ ఒకరోజు కంప్లీట్ నాకౌట్, మేము మోసుకుని బయటికి వెళ్ళాం. యాక్షన్ సీక్వెన్స్ నాకు ఒకటి ఇంజరీ అండి, షోల్డర్ ఇంజరీ. ఒకసేపు బ్లాక్అవుట్ అయిపోయింది. అక్కడ మొత్తం స్మోక్, ఫైర్, ఇంకా బ్రీదింగ్ లేక నాకు అసలే సైనస్, బ్రీదింగ్ సిస్టమ్ మొత్తం నాకు భయం వేస్తుంది. ఒకసారి నేను అంబులెన్స్ అది పిలుస్తాను, అంబులెన్స్ పిలకండి, నాకు భయం వేస్తుంది మీరు ఉందని చెప్పి పక్కలో 5-10 నిమిషాలు పడుకుని ఓకే అనుకుని మళ్ళీ వచ్చా. సో ఇట్ ఈస్ ఎ టఫ్ ఫిల్మ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ ఫిల్మ్. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నన్ను స్క్రీన్లో ట్యాన్ చేసింది ఈ సినిమాలో. సెట్ కలిగిన కాదు, ఎక్కువ బాగా తెల్లగా కనిపిస్తున్నారు, ఇంకా మస్తు తీసి పూసేవారు క్యారెక్టర్ కనిపించాలని. నేను సెట్కి వెళ్తూ మొత్తం గ్రీజ్ అది పూసుకుని లోపలికి వెళ్తూ కింద మట్టి ఉంటే మెంటి తీసి మీద కొట్టేసుకున్నాను. కొట్టు నా రెడీ అనుకుని వెళ్ళేవాళ్ళం. సో ఈ టైప్ మెంటల్లో చేసిన సినిమా అండి. సో ఇమాజిన్ ఒక 77 days, ఒక 90 days ఒకే సెట్లో ఒక 15-20 కిలోమీటర్లు సెట్ వేసి అందరూ రోజు మార్నింగ్ అక్కడ అసెంబ్లీ అవుతాం. ఈ సెట్లోనే వేరే లొకేషన్స్లో షూటింగ్ జరుగుతుంది. అమ్మో ఇది వేరే ఎక్స్పీరియన్స్ అండి. అది ఒక ఇట్స్ వెరీ టఫ్. అండ్ ధనుష్ కూడా డైరెక్టర్ ఈజ్ వెరీ టఫ్ డైరెక్టర్. ఈజ్ నాట్ అన్ ఈజీ డైరెక్టర్ టు వర్క్ విత్. సో అండ్ ఐ ఎంజాయ్డ్. నాకు చాలా నచ్చింది. నాకు ఇంతకుముందు కెరియర్లో ఇది రాజ్దీప్తో ఫీల్ అయ్యా, కృష్ణవంశీ గారితో ఫీల్ అయ్యా, దేవగడ్డతో ఫీల్ అయ్యా. ఐ యూ రెడీ టు సరెండర్ కంప్లీట్లీ అండ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ దిస్. వాళ్ళు ఏదో చెప్తున్నారు, అతను షార్ట్లో ఏదో కొత్తగా చెప్తున్నాడు.
వెరీ ఎక్సైటింగ్. అంటే ఒక యాక్టర్గా మీరు చూసారంటే, ఒక నటుడుగా నేను ఒక క్యారెక్టర్ నాకు చెప్పి ఒక డైరెక్టర్ దీనికి నాకు రెఫరెన్స్ ధనుష్ గారు యాక్టింగ్ చేసి చూపించి నాకు చెప్తున్నావు, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ని ఎలా చూసాను, ఇప్పుడు ధనుష్ని యాక్టర్ ఈ క్యారెక్టర్ని ఎలా చూస్తున్నాడు, ఈ డైరెక్టర్ ఎలా చూస్తున్నాడు, ఈ మాత్రం థాట్ ప్రాసెస్ నేను అర్థం చేసుకోగలిగితే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. సో దట్స్ ద రీజన్ ఐ వాల్యూ ఇట్ నేను ఒక ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. మీకు కాదని ఉంటే దీనికి తమిళంలో ఎవరిని తీసుకుంటే అవకాశం ఉండే ఆ లెవెల్ క్యారెక్టర్ నాకు యాక్చువల్గా ఆయన చెప్పడం ఫస్ట్ నాకే చెప్పాడండి. బట్ దాని తర్వాత ఈ వాజ్ లైక్ మీకు అనిపిస్తుంది కదా ఇది విజయ్ సేతుపతి చేస్తుంటే ఆయన ఎక్కువ చేస్తూ ఇలా క్యారెక్టర్ చేస్తుంటే యాక్చువల్లీ క్యారెక్టర్ బాగా చేసి నేను బాగా ధనుష్ అన్నకు బాగా ఇది లిటరలీ ట్రైలర్ మీద ధనుష్ అన్న క్యారెక్టర్ మీరు ఇప్పుడు చెప్తుంటే సేదు అన్నకు బాగుంటుంది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. లేదా ముందు నాకు స్ట్రైక్ అవ్వాలా, బట్ ధనుష్ అన్నకి తమ్ముడు సేదు అన్న సెట్ అవ్వదు కదా. అది పక్కన పెడితే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్గా దిస్ ఇస్ ఎ వెరీ ధనుష్ అన్న కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. మీరు అంటుంటే అవును సేదు అన్న కూడా బాగా చేస్తుంటారు చెప్తాను షేడ్స్ అనేవి అలాంటి ఒక క్యారెక్టర్ వాళ్ళు బాగా చేస్తుంటారు. ఐ మీన్ నాకైతే రావడం యాజ్ ఇట్ ఈస్ లైక్ క్యాప్టెన్ మీద షూటింగ్ కూడా చేసి నాకు ఎందుకు మీరే అనిపించారు కూడా ఆస్క్ మీరు కాదంటే బయట అనుకుంటే చెప్పారు. అప్పర్న తెలుగు ఇండస్ట్రీకి కొంచెం డ్రీమ్ ఫ్రెష్ కూడా నిజం నాకు తెలియలేదండి, వచ్చాక తెలుస్తుంది నాకు. అంటే ఆకాశం ఆకాశం అంటే మీకు తనతో వర్క్ చేయడం అలా అనిపించింది. అంటే మాకు ఈ సినిమా వరకు అండి ఎవ్రీబడి వాజ్ ప్లేయింగ్ ఆన్ ఓన్లీ ధనుష్ అన్న క్యూ. అంటే కొన్నిసార్లు ఒక డైరెక్టరు అంత స్పెసిఫిక్గా నాకు ఇదే ప్రతి విషయం మీరు కెమెరా అన్నా సెట్ అన్నా మూమెంట్ అన్నా చాలా స్పెసిఫిక్గా నాకు ఇలాగే కావాలని ఫిల్మ్ మేకర్స్ వస్తారు. సో లెట్ మీ ఆర్ అపర్ణ ఆర్ ఎవ్రీబడి మేము ప్రతిసారి డైరెక్ట్గా మాకు అండ్ యూర్ షూటింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు మీరు ఒక సాంగ్లో మాంటాజ్ షాట్ ఉంటుంది, మేము మోసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు చూడడానికి సింపుల్ మాంటాజ్ షాట్, మేము ఆ ట్వైలైట్ మ్యాక్సిమం 9 minutes షాట్ చేయాలి. ఈ ఫ్లేర్లో కిందంతా తడి, పక్కనేమో బట్టలు తుంటున్నారు, ఒక 7 షాట్లు వేసినాం, ఎప్పుడు ఎవరు ఎక్కడ పడిపోతారో తెలియదు. సో మాకు అంత ఆలోచించే టైమే లేదు. బట్ షార్ట్ అయిపోయాక యాజ్ అ టీమ్ వి ఆల్ యూస్ టు హ్యాంగ్ అవుట్ టుగెదర్. అంటే ఏంటి, మాకు టెంట్ ఉండేది, ధనుష్ అన్న కానీ నేను కానీ ఆర్టిస్ట్ అందరూ కానీ అట్లే చిల్లేవాళ్ళం. సో మాకు ఆ పరంగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బట్ ఒక యాక్టర్స్ గివ్ అండ్ టేక్ మాకు అక్కడ డిస్కస్ చేసేంత టైం లేదు. ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్, వీఆర్ ఆల్ వెరీ క్లియర్ ఆన్ వాట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అస్. ఇది చేయాలనుకుని వెళ్ళినాం. మన తమిళ ఆడియో లాంచ్లో మీరు మాట అన్నారు, అంటే మీరు ఈ క్యారెక్టర్ తప్ప వేరే క్యారెక్టర్ చేస్తానంటే అడ్జస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ అంటే అంత స్వభావం ఉందంటే విలనిజం ఉందా లేదా? బేసిక్లీ అండి ఇప్పుడు ఆనెస్ట్లీ నన్ను అడిగితే నాకు ఈ క్యారెక్టర్ తప్ప ఎవరిని అడిగినా ఈ సినిమాలో ఎవరిని అడిగినా వాళ్ళు నా క్యారెక్టర్, ఇది జోక్ కూడా కాదు, అందరూ ఎవరిని అడిగినా వాళ్ళే చెప్తారు బెస్ట్ క్యారెక్టర్ అయిపోయిందని. బట్ ఇది కాకుండా ఇంకెవరి క్యారెక్టర్ చేయాలంటే నేను ఎస్జే గారిని ఎందుకన్నా అంటే దాంట్లోని ఆయన ఒక స్టైల్ పర్ఫార్మెన్స్ ఉందండి. అది మామూలుగా ఒక సీన్ని మనం చేయడానికి ఆయన చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆయన చాలా యూనిక్గా ఆయన పర్సనల్ బాడీ లాంగ్వేజ్ తెస్తున్నాడు. ధనుష్ నా క్యారెక్టర్ రాసేటప్పుడే ఆయన బాడీ లాంగ్వేజ్లోనే రాశాడు. మాకు నరేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎస్జే సూర్యలో యాక్ట్ చేసుకుంటూ చెప్పాడు ఆయన. సో నాకు చాలా యూనిక్గా కనిపించింది. సో నేను ఒక యాక్టర్ చూసినప్పుడు ఇలాంటివి నేను చేసింది లేదు. మేబీ ఇట్స్ యూనిక్, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ వుడెంట్ హ్యావ్ డన్ ఇట్ బికాజ్ ఐ నెవర్ వాంట్ టు ప్లే సచ్ ఎక్స్ట్రీమ్లీ డార్క్ క్యారెక్టర్. నాకు మరి అంత డార్క్ క్యారెక్టర్స్, మా అంత విలనిజం ఉన్న క్యారెక్టర్స్ ప్లే చేయడం నాకు కొంచెం ఐఎమ్ పర్సనలీ నాట్ కంఫర్టబుల్. అంటే ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకు అంత నెగిటివ్ క్యారెక్టర్ నాకు ప్లే చేయడం నచ్చదు. చూడడం ఓకే. ఇప్పుడు మొన్న కూడా ఎవరో అడిగినప్పుడు చెప్పాను, మాస్టర్లో సేదు అన్న క్యారెక్టర్ ఉంటుంది, ఐ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ టు డూ ఇట్ ఎలా చిన్నపిల్లల్ని చంపేస్తున్నాడు అవన్నీ నాకు కొంచెం పర్సనల్గా ఐ కాంట్, నేను బాగా అప్సెట్ అయిపోతాను చూసుకున్నానంటే. సో ఐ వుడెంట్. సో ప్రస్థానంలో కూడా మీకు ప్రస్థానం ఇదండి. అవును, నేను చాలా అప్సెట్ అయ్యానండి. నేను ఏడిసాను కూడా, చేసేటప్పుడు ఏడిసాను. నువ్వు యాక్టర్వి. బట్ ఆ టైంలో నేను ఆలోచించింది ఏంటంటే నాతో పాటు నాకు ముందు ఆల్రెడీ 3 years ago 2 years ago నాని నిఖిల్ వీళ్ళందరూ వచ్చేసారు. నాతో పాటు 2 సంవత్సరాలుగా 340 మంది వస్తున్నారు. హౌ విల్ ఐ స్టాండ్ అవుట్ అన్నప్పుడు ఓకే నాకు ఆ టైంలో అదే నాకు లక్కీ తమిళ్లో రెఫరెన్స్ పాయింట్. ఆ టైంలో అరిందు మరియంలో ఆర్య అనే ఒక యాక్టర్ వచ్చాడు. పుదుపేటలో ధనుషుని చేసింది చూసా. ఓకే ఇలా మనం ఏమన్నా ట్రై చేస్తే యూనిక్గా ఆడియన్స్ మైండ్ వీళ్ళు నా మైండ్లో రిజిస్టర్ అయ్యారంటే నాలాంటి చాలా మంది ఆడియన్స్ మైండ్లో నేను రిజిస్టర్ అవుతాను. అప్పుడు నాకు ప్రస్థానంలో వర్కౌట్ అవుతుంది. నేను ప్రస్థానం చేసేటప్పుడు నేను హీరోయిన్ వీలే చేశాను. అందులో 2 సీన్ల దగ్గర నేను చాలా ఇన్ఫాక్ట్ మీరు ఆ సినిమాలో యాక్చువల్ కాంటెంట్ ఈ క్యారెక్టర్ అమ్మాయిని రేప్ చేసినట్టు ఉంటుంది. నేనైతే ఒప్పుకోను, నేనైతే ఒక క్యారెక్టర్కి వెళ్ళిపోన్నాను. దట్స్ వై దే వుడ్ హావ్ చేంజ్డ్ ఇట్ ఇంటూ డ్రగ్ ఓవర్ డోస్ అలోన్. పర్సనలీ ఐ కాంట్ డూ అ ఫ్యూ, ఐఎమ్ నాట్ ఓకే విత్ సీయింగ్ మై సెల్ఫ్ డూ అ ఫ్యూ థింగ్స్. ఐమ్ వెరీ అగేన్స్ట్ దోస్ థింగ్స్. ఐ డోంట్ వాంట్ టు సీ. అది యాక్టర్గా మీరు తప్పనుకోవచ్చు,
బట్ నేను పర్సనల్గా ఐ డోంట్ లైక్ ఇట్. సో నేను ప్రస్థానంలో మీరు అక్కని బావని చంపే సీన్ దగ్గర కూడా నేను ఆ రోజు మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఏంటి మరి ఐ కుడెంట్. సో ఇట్ జస్ట్ an actor going to it. మీరు అందరూ దృష్టిలో పడింది ఆ క్యారెక్టర్ ఫస్ట్. అదే ఉద్దేశం అండి, అది పడుతుందనే ఉద్దేశంలో చేసింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ పర్సనలీ ఎంజాయ్ ఇట్. సో వుడ్ ఐ అగైన్ డూ ఇట్ టుమారో అంటే తెలియదు. మేబీ ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ వచ్చి చేయాల్సి వస్తే మేబీ తెలీదు. బట్ వుడ్ ఐ పర్సనలీ ఎంజాయ్ ప్లేయింగ్ సచ్ అ డార్క్ బ్యాడ్ గై? ఐ వుడ్ ఐడియలీ అవాయిడ్. వీలైన దాకా అలాంటి ఒక సిచ్యువేషన్ రాకుండా. అదర్వైజ్ మీరు నేను చేసిన సినిమాలు అన్నీ చూడండి, దెల్ బి ఫన్ గైస్ హు ఆర్ లవబుల్. Even if I'm doing a multi-star film, I pick up a guy who's very lovable. He could even be arrogant, but you love him for. నేను ఎందుకంటే నేను సినిమాలో అలాంటి పాత్రల్ని ఎప్పుడు ఎంజాయ్ చేసే ఆడియన్స్ కదా. సో నేను అలాంటి పాత్రలో కనిపించాలని నా ఉద్దేశం. ఇప్పుడు రాయన్ అంటే ఇన్స్పిరేషన్ ట్రూ స్టోరీయా? అలాంటిదే లేదండి. ఆయన కాతవ రాయన్, నేను ముత్తువేలు రాయన్, తమ్ముడు మాణిక్యవేలు రాయన్, చెల్లి దుర్గా రాయన్, మా ఇంటి పేరు రాయన్, ఇంటి పేరు రాయన్, అందుకని రాయన్. నేటివిటీ బట్టి తెలుగులో వేరే పేర్లు మార్చడానికి బేసిక్లీ ఈ థాట్ నేను యాక్చువల్లీ అడిగానండి. ఎందుకనంటే ఇప్పుడు కొంచెం ఇది మీరున్నారు నేనున్నాను కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన తెలిసిందా మీ డైరెక్షన్, అండ్ అక్కడ తెలుగు ఆడియన్స్కి మిమ్మల్ని బాగా ఇష్టపడతారు. మళ్ళీ నేను వచ్చినందుకు అట్లీస్ట్ సరిగ్గా డబ్బింగ్ అయినా చేయమంటారు, లేదా తంతారు నన్ను అన్నా. బట్ ద హోల్ ఐడియా వాస్ దిస్ ఇస్ అన్ అథెంటిక్ స్టోరీ హ్యాపెనింగ్ ఇన్ ద నార్త్ మెడ్రాస్ బ్యాక్డ్రాప్. దీన్ని మనం అథెంటిసిటీ మార్చడానికి ఇక్కడ పెట్టి దాన్ని మ్యాచ్ చేయడానికి వచ్చి రాకుండా, అది న్యాయంగా ఉండడానికి లేకుండా నార్త్ మెడ్రాస్లో, తమిళనాడులో, చెన్నైలో జరిగే ఒక కథ, దాన్ని తెలుగు డబ్బింగ్లో చూడండి. నేను ఇంకోటి ఏంటంటే అండి, నాకు అందరూ ఏమన్నారంటే బైలింగ్లో ఎప్పుడు వర్కౌట్ అవ్వు. నేను వచ్చిన కొత్తలో దే వాజ్ అ ఫ్యూ సెట్ సినిమా రూల్స్ విచ్ పీపుల్ ఆల్వేస్ సెట్ బైలింగ్ డోంట్ ఫ్రమ్ తెలుగు డోంట్ వర్క్. తెలుగు యాక్టర్స్ డోంట్ యూజువల్లీ గెట్ టు డూ ద బెస్ట్ కైండ్ పార్ట్స్ ఇన్ తమిళ్. సో నేను కాన్షియస్గా దీన్ని అటెంప్ట్ చేసి చాలా దెబ్బలు కూడా తిన్నాను. సో ఇవాళ రోజు నేను చాలా కేర్ఫుల్ ఉంటున్నాను. చాలా పిచ్చగా డబ్బింగ్ సినిమా అంటే ఇది డబ్బింగ్ సినిమా స్వామి, ఇది డబ్బింగ్ సినిమాగానే చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా ప్రమోషన్స్లో ఊరు దగ్గర తిరిగేస్తాను. దీన్ని నేను లిమిటెడ్గా ఇంతే ఎందుకు కనిపిస్తాను అంటే ఐ నో వాట్ మై రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ఫిల్మ్ ఆర్. మీరు కంటెంట్కి వచ్చి చూడండి, మార్నింగ్ షో మీ అందరికీ చాలా సర్ప్రైజ్ ఉంటుంది అనే ఉద్దేశం మీద మీ సినిమాతో కూడా వెళ్తున్నాం. సో ఇట్ విల్ యాజ్ సినిమా ఇట్ విల్ బి వెరీ అథెంటిక్. ఒక కేజీఎఫ్ చూసినప్పుడు, ఏదో ఒక తిరుగు చూసినప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు, మీరు ఎలా అక్కడ భాషలో జరిగే ఒక కథను ఎంజాయ్ చేశారో ఇప్పుడు దీన్ని అలాగే చూస్తుంది. దీన్ని కూడా అలాగే ఒక సినిమాలో చూస్తుంది. మీరు ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ఉంటారు, మంచి కథ వస్తే ఎగ్జైట్ అయిపోయి వెంటనే చేసేద్దాం ఇలా బాగా మీరు చేస్తున్నారు. మిగతా హీరోలతో పోల్చుకుంటే మీ కెరీర్ అప్ అవుతూ ఉండొచ్చు, మంచి సినిమాలు గుర్తుపెట్టుకుని రాజకీయ దృష్టి రకరకాల రేట్లంతా చేశారు. బట్ మీ రెమ్యునరేషన్ వైజ్ చూసుకుంటే మీరు ఇంకా చాలా ఎల్కేజీలో లవ్ యూ అండి. కరెక్ట్ ప్రెసెంట్ కరెక్ట్ టైం అడిగారు. మీకు ఆనెస్ట్ నేను చెప్పనా, ఎల్కేజీలో ఉండిపోయారని నాకు అనిపిస్తుంది. నిజమండి, ఫ్యాక్ట్, యాక్చువల్లీ ఫ్యాక్టే. నేను నిజంగా ఎందుకు లవ్ యూ మాట అడిగింది ఎందుకంటే నేను గత 3 వారాలు ఇది నా సంపాదన గురించి ఆలోచన కాదు నాకు. బట్ రెమ్యునరేషన్ తక్కువ మర్యాద ఉన్నట్లు బయట. ఓకేనా, నేను మీకు హెల్ప్ చేయడానికి కదా నేను తక్కువ చేస్తాను, ఎప్పుడు ఇచ్చినా ఓకే అంటున్నా. ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే నా వాళ్ళే పక్కపక్కన చేస్తూనే నాకు 30% ఇస్తే పక్కన వాళ్ళకి నాకు 4 రెట్లు శాతం ఇస్తున్నారు. లాజిక్ ఏం ఉండట్లేదు అక్కడ. అదే ప్రొడ్యూసర్. ఓకేనా, లాజిక్ ఉండట్లేదు అక్కడ. నాకు అక్కడ బాధ ఏమేస్తుంది, నేను నిజాయితీగా ఉంటున్నా, మీకోసం వచ్చి పోరాడుతున్నా, ఎంత వచ్చినా లాస్ట్ వరకు నిలబడుతున్నా, మన నిజాయితీకి పోరాడేటరికి మర్యాద ఏంటి అని తెగ ఫీల్ అయిపోయారు ఓ 2 నెలలు. ఫ్యాక్టే, ఫ్రెండ్షిప్ మిగులుతాం. ఫ్రెండ్స్. అప్పుడు నేను లాస్ట్కి ఇప్పుడు ఏమనుకున్నానంటే ఓకే వద్దు, నాకు ఇవ్వాల్సిన నాకు టైంకి ఇవ్వండి, మీకు అవసరం అంటే నేను మీకు రిటర్న్ ఇస్తా తప్ప. నౌ ఫర్ ద ఫస్ట్ టైం ఐ బికమ్ మోర్ కేర్ఫుల్ అండి. ఐ రియలైజ్ henceforth